తెలుగుదేశం పార్టీ నేత, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి గారు బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యారు. తాడేపల్లి దగ్గర మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే, పాపం తనకు పెళ్ళై కనీసం 2 వారాలు కూడా కాలేదు, 10 రోజులు మాత్రమే అయింది. సో ఆయన ఈ విధంగా అనారోగ్యానికి గురవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్ గురవ్వడం చాలా చాలా బాధాకరం. వీలైనంత త్వరగా ఆయన ఆరోగ్యం కుదుటపడాలి, క్షేమంగా ఆయన తిరిగి బయటకు రావాలి. ఆయన అనారోగ్యం గురయ్యారని చెప్పి తెలిసిన ఎవరైనా ఆ మేరకు కోరుకోవాలి, ఆ మేరకు ఆకాంక్షించాలి. ఎందుకంటే ఎవరికి ఏ విధమైన రాజకీయ విభేదాలు లాంటివి ఉన్నా అవి ఒక మనిషిని ఏమంటారు అంతాన్ని కోరుకునే వరకు అది అసలు ఆ ఊహ కూడా మనం భరించలేము. రాజకీయాల్లో అయినా సమాజంలో అయినా ఒక మనిషి సాటి మనిషి చావును కోరుకోవడం అసలు మనం ఆ డిస్కషన్ కూడా చేయకూడదేమో, అలా మాట్లాడే వాళ్ళ గురించి. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, తాను అంటే బ్రహ్మం చౌదరి గారైనా లేకుంటే వాళ్ళ భార్య గారు అయినా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించో, వైసీపీ నాయకుల గురించో, రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా దారుణంగా మాట్లాడారు అని, వాళ్ళు ఎలా మాట్లాడారు అనే కొన్ని స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నా, ఈయన అనారోగ్యం మీద ఏమీ ఎక్స్ట్రీమ్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయడం లేదు. సరే, అందరిలో ఉన్నట్లు ఇక్కడ కూడా ఒకరో ఇద్దరు కొందరు చేసి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఈ విషయంలో చాలా సంయమనం పాటిస్తుంది. మనం కొన్ని అకౌంట్ల నుంచి చూసినాం. చాలాసార్లు కొందరు ఎక్స్ట్రీమ్ కామెంట్ చేస్తారనే వైసీపీకి సంబంధించిన అకౌంట్లను చూసినా కూడా ఈ బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం విషయంలో ఏమీ అంత ఎక్స్ట్రీమ్గా ఏమీ వెళ్ళడం లేదు. అదిగో ఇది కొందరు జర్నలిస్టుల ముసుగులో ఉన్న వాళ్లకు పాపం వాళ్ళని చాలా డిసప్పాయింట్ చేసినట్లుంది వీళ్ళు అట్లా ఎక్స్ట్రీమ్ వెళ్ళకపోవడం. అందుకని ఎవరైనా ఒకరో ఇద్దరు అక్కడో ఇక్కడో ఒక కమెంట్ చేసి ఉంటే ఆ కమెంట్ల స్క్రీన్ షాట్లో పెట్టుకొని ఇక మొత్తం యథావిధిగా వైసీపీ మీద ఏ విధంగా అయితే విషయాన్ని చిమ్మొచ్చో అది చిమ్మడం అనేది మొదలెట్టేశారు. అలా జర్నలిస్టులు కాదు, ఇప్పుడు బేసిక్గా కాలు లేదు చేయి లేదని చెప్పి కొందరు డూప్లికేట్గా టవాళ్ళు కప్పుకొని షర్టు లోపల చేయి చేసుకొని రోడ్ల మీద అడుక్కొని తింటూ ఉంటారు. చూడండి, అడుక్కు తింటుంటారు. సో అటువంటి వాళ్ళే జర్నలిస్టులు ముసిగేసుకొని పొట్ట చించిన ఒక విషయం మీద రవ్వంత విషయ పరిజ్ఞానం లేకపోయినా, ఒక పావలాగా మనకి రాకపోయినా కేవలం ద్వేషాన్ని విషయాన్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడేయాలి అనే ఇటువంటి డబుల్ బాజీలు జర్నలిస్టులు ముసుగులో ఉండడం నిజంగా సమాజానికి ప్రమాదకరం. అటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమనకపోయినా అదిగో ఏమనేస్తున్నారని చెప్పి ఒక ప్రాపగండాతో, సీరియస్లీ ఎవరైనా సరే ఒక మనిషి బాగోలేనప్పుడు లేదా ఒక మనిషి మరణం మీద ఎవరూ కామెంట్ చేయకూడదు. బ్రహ్మం చౌదరి కావచ్చు, లేదా వాళ్ళ భార్య గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదైనా పెయిన్ అనేది వాళ్ళ ఇంటి వరకు వస్తే అర్థమవుతుంది ఎవరికైనా కూడా. ఆ పెయిన్ వచ్చినప్పుడైనా కొంత రియలైజ్ అవ్వాలి. ఆ పెయిన్ వీళ్ళ పెయిన్గా ఫీల్ అయితే ఎవరు ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చేయరు. అటువంటి సంప్రదాయం సంస్కృతి మంచిది కూడా కాదు. కానీ ఇక్కడ వాళ్ళు చాలా సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ కామెంట్ చేశారని కొన్ని స్క్రీన్ షాట్లు సర్క్యులేట్ చేస్తూ ఉన్నా తన మీద మాత్రం మనం గమనించవచ్చు ఎక్కడ ఎక్స్ట్రీమ్కి ఎవరు వెళ్ళడం లేదు. సంతోషం, స్వాగతించాలి అటువంటివి. కానీ మరి కొందరిని రెచ్చగొట్టాలని చెప్పి జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏదైతే చెత్త వ్యాఖ్యలు చెత్త మాటలు మాట్లాడుతున్నారు, అటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినా లేదా బ్రహ్మం చౌదరి గారి కుటుంబ సభ్యులైనా అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళ విషయంలో సీరియస్లీ రాజకీయ విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు. అసలు రాజకీయంగా విభేదాలు ఉండేనండి ప్రజాస్వామ్యం అంటారు. అది ఒక మనిషి మరణం మీదనో, మరణాన్ని కోరుకునే విధంగానో, ఒక మనిషి ఆరోగ్యం మీదనో, చనిపోయిన వ్యక్తుల మీద దారుణంగా వ్యాఖ్యలు చేయడం మీదనో అటువంటి శాడిజం ఎవరు ప్రదర్శించకూడదు. ఏది ఏమైనా చిన్న వయసులోనే పెళ్ళైన 10 రోజులకే అనారోగ్యం బారిన పడడం మాత్రం నిజంగా చాలా చాలా పెయిన్ఫుల్. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్లేస్లో మనము ఉంటే మనకు ఆ పెయిన్ అర్థమవుతుంది ఎలా ఉంటుంది అని. ఏది ఏమైనా డాక్టర్లు చిన్నపాటి ఆపరేషన్ కూడా చేశారు అని చెప్పి అయితే అప్డేట్స్ అంటూ ఉన్నాయి. ఆ మేరకు ఆయన కోలుకుంటున్నారు అనే వార్త అయితే నిజంగా సంతోషపెట్టేది. వీలైనంత త్వరగా మీరు కోలుకొని రండి బ్రదర్. మళ్ళీ మీరు మీ రాజకీయ పార్టీ కోసం పనిచేయండి.
మీరు మళ్ళీ మీ పార్టీ ఏ విధానాలను అయితే సమర్థిద్దాం అనుకుంటుందో దానికోసం మీరు మళ్ళీ పని చేయండి. కానీ ఎక్కడైనా ఎవరైనా ఎక్స్ట్రీమ్ వెళ్ళకుండా ఏ రాజకీయం ఎవరైనా చేసుకోవచ్చు.